సురేంద్ర నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే నమస్తే. సురేంద్ర నాయుడు గారు గతానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందన్నారు. అది మేము చెప్పేది కాదు, మీ అధినేత ఏపీ సీఎంఏ చెప్తూ ఉన్నారు. మీరు పాత సీఎంని చూస్తారు, ఇట్లా ఉంటే కుదరదు, గతంలో మాదిరిగా చేస్తే మనకి తేడా ఉండదు, ప్రజలన్నీ గమనిస్తుంటారు, ప్రజలన్నీ చూస్తూ ఉంటారు, డబ్బుతో అన్ని చేసేటంటే అవ్వదు అనేది. కానీ నిన్న ఆయన చెప్తూ ఉన్నారు, ఇంతకుముందు ఉదాహరించినట్టుగా ఒక ఇంటర్వ్యూలో కక్ష రాజకీయాలు మొదలయ్యాయి, పెరుగుతున్నాయి ఏపీలో అని చెప్పి. ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అది మీకు? అంటే గత ప్రభుత్వంలో చేయలేదా, ఇప్పుడు మేము చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వానికి నాలెడ్జ్ లేదనేది, అంటే రాజకీయంగా అనుభవం లేదనేది మీరే చెప్తున్నారు. ఒకసారి ఆయన సీఎం అయ్యారు, ఆయనకి రాజకీయంగా అనుభవం లేదని. కానీ మీకు అట్లా కాదే, రాజకీయంగా 40 years ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా ఈ విధంగా చేసుకుంటూ పోతే గత ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందనే కదా 11 స్థానాలకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు మీరు ఆ విధంగా చేస్తూ ఉంటే ఏంటి ప్రజలకు ఇచ్చేది? ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, ప్రజల నుంచి వస్తున్నది ఏంటంటే, కేవలం ఈ కక్ష సాధింపులేనా, మా గురించి పట్టించుకోరా, సంక్షేమ పథకాల గురించి తీసి పక్కన పెడదాం కొద్దిసేపు, మిగతా ఏవైతే ఉన్నాయో, మన డయేరియా ఉంది, పాత ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వచ్చి 4 నెలల సమయం అయింది. మెయిన్ ఇవి కదా కావాల్సినవి, మెయిన్ ఇవి కదా చర్చించాల్సినవి, మెయిన్ ఇవి కదా పరిశీలించాల్సినవి. ఈ వీటి గురించి ఎందుకు పట్టించుకోకుండా అంతా అయిపోయిన తర్వాత ఇది గత ప్రభుత్వంలో చేసినవి, ముందు వీటి మీద యాక్షన్ తీసుకోండి, వీటి మీద చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టండి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? ఆశయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సగటు ప్రజానీకం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి చేతగాని ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఈ చేతగాని ప్రభుత్వం దాదాపు 5 సంవత్సరాలలో కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజల్ని మాట్లాడితే, ప్రశ్నిస్తే లోపలేసి ఉతికి పారేసినటువంటి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇంతవరకు ఏమి చేయలేదు అని చెప్పి ప్రజలు అంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు, నాయకులు అంటున్నారు. చంద్రబాబు గారిని చేతగాని ప్రభుత్వం మీది, మీరు ఏమీ సాధించలేరు, ఏమీ చేయలేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ప్రజలు మాత్రమే కనిపిస్తారు, ప్రజా సంక్షేమం అభివృద్ధి మాత్రమే మీకు కనిపిస్తుంది. అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో మీ భార్యను అవమానిస్తే కూడా మీరు పట్టించుకోరు, సగటు మహిళలను అవమానించినా పట్టించుకోరు, ఒక మాస్క్ అడిగిన సుధాకర్ని పిచ్చోడిని చేసి పిచ్చోడిగా ముద్రేసి చంపేసినా పట్టించుకోరు, ఇసుక దొంగ రవాణా చేస్తున్నారు అని చెప్పి గుంటూరులో ఒక ముస్లిం యువకుడు అడిగితే తెల్లవారేపాటికి ఆ యువకుడిని గుండు కొట్టించి అతని మరణానికి కారణమైన వాళ్ళని పట్టించుకోరు. అది ఏదైతే ఉమా గారు గాని ప్రజలకు కావాల్సిన ఇష్యూస్ కాదండి, ప్రజలకు కావాల్సింది వారికి కావాల్సినటువంటి పరిపాలన, ఆ విధంగానే వెళ్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఒక్క నిమిషం, మీరు 7 శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు, 7 కదా, 7 శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అవకతవకలు జరిగా అన్నారు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాదని కూడా చెప్పారు, ఇంకా రావాల్సిన చాలా ఉంది అని చెప్పి. కేసుల గురించి ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి? అసెంబ్లీ సాక్షిగా స్వయానా సీఎం ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే అందరూ చేతులెత్తిన పరిస్థితి, ఒకరిద్దరు మినహాయించి దాదాపుగా అందరి మీద కూడా కేసులున్నాయి. మీరెవరు డైరెక్ట్ గా వెళ్ళొద్దు, మనం చట్టపరంగా న్యాయపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎంఏ చెప్పినటువంటి సిచ్యువేషన్, కేసుల గురించి, గత ప్రభుత్వం చేసిన దాని గురించి. మరి 6 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, 6 అవకతవకలు జరిగాయన్నారు. ఆ యాక్షన్ ఎక్కడ? మీ మీద ఏదో చర్యలు తీసుకొని ఏదో అచ్చెన్నాయుడిని లేదంటే గనక వేరే వాళ్ళని పట్టాభిని అరెస్ట్ చేశారు, వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ప్రజలు అడగట్లేదు. ఏదైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే ప్రజా సొమ్ము దుర్వినియోగం జరిగిందో వాటి మీద యాక్షన్ ఎక్కడ అని అడుగుతున్నారు. కేవలం అభియోగం మాత్రమేనా అనేది. రెండోది పరిపాలన గురించి కూడా అడిగా నేను, ప్రజల సంక్షేమం సంబంధించి దాని గురించి కూడా ఆన్సర్ చెప్పండి. ఆశయ్ గారు, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నేను క్లియర్ గా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. 2 నిమిషాలు ప్లీజ్. కాబట్టి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, అదే అడుగుతున్నాం. అంటే కార్యకర్తలు కాదు మేడం, మీరు ప్రజల్లోకి వెళ్తే, మేము వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు, మీరు చేతగాని ప్రభుత్వం మీది, మీ మీద, నా మీద 10 కేసులు ఉన్నాయి మేడం. ఈ విధంగా కార్యకర్తలు అందరూ తీసుకుంటే 100 కేసులు ఉన్నాయి.
ఈ కేసులు పెట్టినా కూడా మీరేమి సాధించలేకపోతున్నారు, ఎంతసేపు ఇదేనా, అవతలోడు మీ మీద పెట్టోడిని కూడా మీరు సమాలిస్తే కదా, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు కదా. రేపు 2014 నుండి చెప్తున్నారు ఆయన 2019 వరకు ఏదో కచ్చి సాధింపు చేసినామని. మేము కచ్చి సాధింపు చేసి ఉంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఉండేవాడా, ఒక అడుగు ముందుకు వేసి ఉండేవాడా? మేము కానీ కచ్చి సాధింపు చేసుకుంటే ఇతను నిలబడకూడదు, వాకింగ్ చేయకూడదు, పాదయాత్ర చేయకూడదు అని ఉంటే ఒక అడుగు ముందుకు వేసేవాడా? మేము ఎంత భద్రత ఇచ్చాం. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు తీసుకెళ్లాలని అనుకుంటే దారుణంగా అరెస్ట్ చేసి పారేస్తా ఉన్నారు, ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఇంట్లో నుండి బయట రానిలేదు. చంద్రబాబు గారి గేటుకు తాళాలు వేసేసి తాళ్లు కట్టిరి, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసిరి, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిరి, మా బోండా ఉమా మీద ఆయన వేరే దగ్గరికి వెళ్తా ఉంటే డైరెక్ట్ గా ఆయన మీద మారణాయుధాలతో దాడి చేసిరి. ఇవన్నీ కూడా మేము వదిలేసాం. ఎందుకు వదిలేసాం అంటే ఎక్కడ వదిలేసారు? మాకు ప్రజలు అవును పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్టులు జరుగుతున్నాయి, ఇంటి మీద దాడి కేసులో అరెస్టులు జరుగుతున్నాయి. ఎక్కడ వదిలేసారు? మీకు ఒక క్వశ్చన్ అంటే నాయుడు గారు ప్లీజ్ టాపిక్ డివైడ్ చేయొద్దు, టాపిక్ లో ఉందాం. ఒక నిమిషం నాయుడు గారు, ఒక ప్రశ్న అంట నాగార్జున గారి దగ్గర నుంచి. నాయుడు గారు, ఇప్పుడు కార్యకర్తలు లేకపోతే మీ పార్టీ వాళ్ళు లేకపోతే దాష్టికాలు అనుభవించిన వాళ్ళు అడగటం సహజమే, కానీ మీరు వాళ్ళకి సర్ది చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు అనేటువంటిది నా కంప్లైంట్. మనల్ని అధికారం ఇచ్చింది వాళ్ళు చేశారని మనం చేయటానికి కాదు కదా. తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కక్ష సాధింపు అనడానికి ఒక తావు ఎలా వస్తుందంటే, నాదెళ్ల మనోహర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాకినాడ వెళ్ళి కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇవి ద్వారపూడి చంద్రశేఖరరావు గారిది పట్టుకున్నారు. దాని మీద ఎలాంటి కేసు లేదు, దాని మీద ఎలాంటి చర్య లేదు. కానీ ఆఫీస్ మీదకి వచ్చారని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారని వీటి మీద కేసులు పెట్టి లోపలేస్తూ ఉంటే ఏంటంటే, మీ పార్టీ యొక్క ప్రాధాన్యత వాటి ప్రజా సంక్షేమం కాకుండా కక్ష తీర్చుకోవడం అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం లేదా? అక్కడ మీరు ఫెయిల్ అవ్వట్లేదా? ఏమైంది ఆ కేసు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది? లేదు సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే సార్. ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఎగుమతి అంటే బియ్యము, ప్లాస్టిక్ బియ్యము ఏదైతే కాకినాడ పోర్ట్ నుండి ఎగుమతి చేశాడో ఆ ఎగుమతి దాని మీద దర్యాప్తు జరుగుతా ఉంది. నాదెళ్ల మనోహర్ గారు పట్టుకున్న దాని మీద దర్యాప్తు జరుగుతా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏదైనా కూడా పారదర్శకంగా, అంటే దాన్ని కూడా మళ్ళా అంటారు అతనేదో చంద్రబాబు గారిని తిట్టినాడు, పవన్ కళ్యాణ్ గారు తిట్టినారు కాబట్టి కక్ష సాధింపులో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేసేసినారు అనేసి అంటారు అని చెప్పి సాక్ష్యాధారాలతో టోటల్ గా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ కేసు అయితే ఓపెన్ అవుతుంది. ఆయన ఏదైతే బుక్ వేశాడో ప్రజల పేద బడుగు బలహీన వర్గాల వారికి చేరాల్సినటువంటి బియ్యాన్ని బుక్ వేశాడు, ఆ బియ్యం అంతా కూడా ఆయన దగ్గర నుండి కత్తిస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు 7 శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేశారో దేంట్లో అవినీతి జరిగిందో ఈ అవినీతి మీద అంతా కూడా ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ టోటల్ పారదర్శకంగా తీసుకున్న తర్వాత దేంట్లో ఎంతంత అవినీతి జరిగింది, ఎవరెవరు అవినీతి చేశారో ఈ చిట్టా అంతా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే సర్ది చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు అంటే మేము చెప్తున్నాము సాక్షాత్ చంద్రబాబు గారే మొన్న ఎమ్మెల్యేలు అదే విధంగా ఇన్ఛార్జి మీటింగ్ లో డైరెక్ట్ చెప్పారు ఆయన, మనం కక్ష సాధింపు చేయకూడదు అట్లని చెప్పి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం. కాకపోతే వాళ్ళకు డిఫరెన్స్ ఉండాలి అంటే మనం ప్రజలు మనకు 164 సీట్లు మ్యాండేటరీ ఇచ్చారు, వాళ్ళు దాడులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఏదంటే అది మనం చేస్తే ఇంతవరకు బాగానే ఉంది నాయుడు గారు. నేను ఒకటి అడిగాను, దానికి సమాధానం రావట్లేదు నాకు. ఇంటి మీద దాడి ఫస్ట్ యాక్షన్ తీసుకున్నారు, జోగి రమేష్ కొడుకు అంటే వేరే ఇష్యూలే అండి. జోగి రమేష్ని సంబంధించి విచారణకి వెళ్ళారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు వర్సెస్ రాజకీయ నాయకులు, రాజకీయాలు వర్సెస్ రాజకీయాలు, గత ప్రభుత్వం వర్సెస్ ప్రజెంట్ ప్రభుత్వం, ఇది నడుస్తోంది. నేను అడిగితే ప్రజల గురించి 4 నెలలు అనేది సమయం తక్కువ సమయం ఏం కాదు నాయుడు గారు, ఒక నిమిషం, తక్కువ సమయం ఏం కాదు.
ప్రాణాలు కోల్పోవడానికి ఎంత ఒక రోజు చాలు, అలసత్వం అనేది ఎందుకు అంటున్నా. ప్రజల గురించి మాట్లాడదాం. గత ప్రభుత్వం చేసిందంటే ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం తప్పనేది ఏ విధంగా ముద్రేస్తారు? లేదు మేడం, ఇప్పుడు ఏదైతే డయరీ అంటే అది ఉందో దాన్ని గాని, అదే విధంగా ఏదైతే ఈ గత ప్రభుత్వం మీద మనం ఏదో నెట్టేసి మేము సంకలు గుద్దుకోవాలా అనే ఆలోచన మాకు లేదు. గత ప్రభుత్వం చేసినా చేయకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఖచ్చితంగా చేరే విధంగా చూస్తాము. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరో ఒకరో ఇద్దరు ఒక్కొక్క దగ్గర కొన్ని మాట్లాడుతుంటారు, నాయకులుగా కార్యకర్తలుగా కొంచెం ఆవేశం వచ్చినప్పుడు గత ప్రభుత్వం చేసిందని మాట్లాడుతుంటారు. అది కూడా ఎవరండి ఆవేశంగా మాట్లాడింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది గత ప్రభుత్వం చేసిన తప్పు, దీంట్లో వాటర్ ఫిల్టర్స్ చేంజ్ చేయకపోవడం వల్ల ఇది వచ్చింది అనేది స్వయం డిప్యూటీ సీఎం ఎవరో నాయకులు లేదంటే ఎవరు ఎమ్మెల్యేలో కాదు సార్. ప్లీజ్ ఇప్పుడు ఏదో ఒక దగ్గర ఇప్పుడు ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఎట్లుంటారు మేడం? ఇప్పుడు 5 సంవత్సరాలు నాశనం చేసిన దాన్ని 4 నెలలు అవును మీరు వాటర్ ఫిల్టర్స్ కనీసం 5 సంవత్సరాలు చేసిన దాన్ని 5 సంవత్సరాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుంటాం నరేంద్ర చౌదరి గారు. వాటర్ ఫిల్టర్స్ ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ లేదంటే అదర్వైజ్ ఏదైనా అంటే 5 సంవత్సరాలదండి. మీరు ఇంతకుముందు శ్వేతపత్రాల గురించి చెప్పారు, ఓకే రైట్. మీరు దానికి సంబంధించి ఆధారాలు కావాలి, ప్రూఫ్స్ కావాలి, అవన్నీ సేకరించిన తర్వాత ప్రజల ముందు దీని గురించి అరెస్ట్ చేస్తున్నాము, కక్షపూరితంగా కాదంటే అది వేరే. నేను అందుకే ఫస్ట్ క్లియర్ గా చెప్పా, ప్రజల యొక్క ఆరోగ్యం సంక్షేమం, ప్రజల యొక్క ఆరోగ్యం ప్రధానంగా ముందు మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే బెస్ట్ అనేది. ఒక నిమిషం అండి. పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. పార్థసారథి గారు మీరేమంటారు? కక్ష సాధింపు అంటే బీజేపీ కాబట్టి